సినీ రంగం తమిళనాడు వెళ్ళి నలిగిపోయింది, ఇటు తెలంగాణలో తేలుతూనే ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చివరికి ఆంధ్ర అమరావతికి చేరుకుంది పుట్టిన ఊరికి. దీనిని మీరు ఎట్లా స్వాగతిస్తారు, ఎట్లా అంటారు? టాలీవుడ్ ని క్రియేట్ చేసింది ఆంధ్ర వాళ్ళే. రఘుపతి వెంకయ్య నాయుడు గారు, ఆయన కాపు కులస్తుడు, ఆయనది మచిలీపట్నం. మీరు అన్నట్టు నిజంగా నలిగిపోయింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణ గారి కొత్త సినిమా 113, 112 సినిమా అమరావతిలో స్టార్ట్ చేశారు, గుంటూరు జిల్లాలో. చాలా సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి నిజంగా ఒక హార్ట్ అంటే ఆంధ్ర. తెలుగు సినిమాకి హార్ట్ ఏది ఉందా, హార్ట్ ఏదంటే అది ఆంధ్ర. ఎందుకంటే ఆంధ్రాలో సినిమా థియేటర్ చాలా ఎక్కువ ఉన్నాయి. 2500 స్క్రీన్స్ ఉన్నాయి అక్కడ. మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ అన్ని కలుపుకుంటే 2500 దాకా ఆంధ్రాలో ఉన్నాయి. తెలంగాణలో చాలా తక్కువ సినిమా స్క్రీన్స్. ఇక్కడ తెలంగాణలో సినిమాలు చూడడం చాలా తక్కువ అన్నమాట. ఇక్కడ కేవలం 1000 మాత్రమే ఉన్నాయి. 1000లో 600 స్క్రీన్లు హైదరాబాద్ లో ఉన్నాయి, మిగతా 400 మిగతా 9 జిల్లాల్లో ఉన్నాయి. సో బాలకృష్ణ గారు చెప్పినట్టు 70% ఆఫ్ ఇన్కమ్ టాలీవుడ్ వస్తుంది ఆంధ్ర వాళ్ళ గురించి. సో అక్కడ కూడా షూటింగ్లు తీయాలి. ఇంకా మిగతా హీరోలు అందరూ కూడాను అక్కడే షూటింగ్లు చాలా వరకు తీయాలని నేను కోరుతున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా షూటింగ్లు జరగాలి. ఓకే సార్. అట్లాగే చిరంజీవి గారి ఫ్యామిలీ పరంగా చూసినా కూడా అటు విజయవాడలో కనపడుతున్నారు. నిన్న రీసెంట్ గా రామ్ చరణ్ గారు కూడా స్టేడియంకి వెళ్ళారు. అట్లాగే మహేష్ బాబు గారు అనేది అక్కడ కనపడుతుంది. కానీ పుట్టినూరు అక్కినేని నాగేశ్వరరావు గారు పుట్టిన ఊరు విజయవాడ. మరి ఎందుకని నాగార్జున గారిలో మార్పు రావట్లేదు? ఆ ఊరిని ఎందుకని ఆయన ఆదరించట్లేదు? అమరావతి పరంగా గానీ ఆ జిల్లాలకు ఎందుకు వెళ్ళట్లేదు ఆయన? కృష్ణా జిల్లాలో పెద్ద పెద్ద లెజెండ్స్ పుట్టారండి. ఎన్టీ రామారావు గారు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, అలాగే శోభన్ బాబు గారు కావచ్చు, చంద్రమోహన్ గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద లెజెండ్లే అక్కడ. సో పుట్టినూరుని ఎప్పుడు కూడా, కన్న తల్లిని పుట్టినూరుని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. నిజంగా వీళ్ళు కూడాను అక్కడికి వెళ్లి కొన్ని ఊర్లు దత్తత తీసుకొని సేవా కార్యక్రమాలు చేయాలని నేను కూడా అక్కినేని నాగార్జున గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. కేవలం హైదరాబాద్ కంటి పెట్టుకొని ఉండడం కాదు, అప్పుడప్పుడు ఆంధ్రాకు కూడా వెళ్ళాలి. ఆంధ్ర తెలంగాణ అంటే 2 కళ్ళు అనే భావంతో ప్రతి ఒక్కరు కూడా బతకాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆంధ్ర తెలంగాణ తెలుగు వాడికి 2 కళ్ళుగా ఉండాలని చెప్పారు. ఆంధ్ర అంటే అన్నపూర్ణమ్మ, రాయలసీమ అంటే రత్నాల సీమ, అది అలాగే తెలంగాణ అంటే కోటి రత్నాల వీణ. ఈ ఫీలింగ్ తో ప్రతి ఒక్క తెలుగువాడు కూడా బ్రతకాలని నేనైతే మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే కర్ణాటక నుంచి ప్లస్ తమిళనాడు నుంచి కూడా స్టూడియోలు పెడుతున్నారు, పెద్ద పెద్ద అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. మరి పెద్ద బిజినెస్ మ్యాన్ స్టూడియోల పరంగా నాగార్జున గారు, మరి ఎందుకని ఒక స్టూడియో పెడతాం కానీ ఒక ఆదరణ అనేది ఎందుకు ఇవ్వట్లేదు అక్కడికి? చాలా దురదృష్టకరం అండి. చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ తలుచుకుంటే ఆంధ్రాలో కూడా స్టూడియోలు పెట్టచ్చు. ఆంధ్రాలో కూడా సినీ పరిశ్రమని డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ సినిమా మీద పిచ్ తోనే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సంపాదిస్తామని రాలేదు. కానీ చాలా మంది ఆంధ్ర వాళ్ళు గో బ్యాక్ అంటున్నారు. చాలా దురదృష్టకరం. మనం అందరం భారతీయులము. ఆర్టికల్ 19 లో ఏం రాసి ఉందో ఒకసారి చదువుకోండి. హైదరాబాద్ ఎవడ అబ్బ జాగీర్ కాదు, ఎవరైనా రావచ్చు ఇక్కడికి. భారతీయుడు అనేవాడు ఎవరైనా రావచ్చు. అలాగే ఆంధ్ర వాళ్ళే మొత్తం హైదరాబాద్ తినేస్తున్నారని కొంతమంది కొన్ని పిచ్చి కోతలకు వస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు కేవలం సినిమా ఇండస్ట్రీ వరకే ఉన్నారు. ఓకే, ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంకా మొక్కలు చేసుకుంటూ టీవీ ఇండస్ట్రీ అంతా కూడాను కన్నడిగాసే ఉన్నారు. ఓకే, ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. అని మెయిన్ ఐటీ సెక్టర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టర్ ని ఇక్కడ తీసుకొచ్చారు. హైదరాబాద్ పేరుని ప్రపంచ పటంలో పెట్టారు. మీ అందరూ తెలుసా, 4 సార్లు సీఎం గా చేసిన వ్యక్తి. ఐటీ సెక్టర్ అంతా కూడా ఎవరున్నారండి? ఢిల్లీ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, నార్త్ వాళ్ళే ఉన్నారు. అలాగే రైల్వేలు ఎవరున్నారండి? బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు ఉన్నారు. అలాగే హోటల్ ఇండస్ట్రీలో ఎవరున్నారు? ఒడిశా వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు, అలాగే నేపాల్ వాళ్ళు ఉన్నారు. వ్యాపారాలు ఎవరు చేస్తారండి? అందరూ మార్వాడీస్ ఉన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు. సో అది తెలుసుకొని మాట్లాడితే బెటర్. ఓకేనా? ఆంధ్ర వాళ్ళ మీద విడిచిపడకండి. అలాగే ఈ మధ్యన ఒక పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్ కూడాను వైజాగ్ ను కించపరుస్తూ మాట్లాడాడు. వైజాగ్ అంటే ఒక 2 గల్లీలు కలిపినంత. ఆయనకి ఏం తెలుసు? ఆయన ఏమైనా చదువుకున్నాడా? ఈజ్ అన్ఎడ్యుకేటెడ్. ఒకసారి రమ్మనండి. వైజాగ్ 100 కిలోమీటర్స్ సిటీ. అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. టాప్ 10 సిటీస్ లో వైజాగ్ ఖచ్చితంగా వస్తుంది. 2 పోర్ట్లు, 2 ఎయిర్పోర్ట్లు. అలాగే అక్కడ వాళ్ళు కూడా అంటారు, మీ నగరం వైజాగ్ బీచ్ కంటే చిన్నదని, మీ నగరం ఆంధ్ర యూనివర్సిటీ కంటే చిన్నదని. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ కంటే. మీ నగరం ఆంధ్ర స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంటే చిన్నదని. మీ నగరము వైజాగ్ పోర్ట్ కంటే చిన్నదని. మీ నగరము వైజాగ్ ఇండియన్ నేవీ
డాక్యార్డ్ కంటే చిన్నదని, మీ నగరము వైజాగ్ ఫిషింగ్ హార్బర్ కంటే చిన్నదని వాళ్ళు కూడా అనగలరు. ఎందుకు ప్రాంతాల మీద పడకండి, మతాల మీద పడకండి, వ్యక్తి విమర్శించుకోండి. ఓకే, ఓకే రైట్. వైజాగ్ అనేది నిజంగా ఇండియా కాదు ఆసియా కూడా గర్వించదగ్గ సిటీ. ఇప్పుడు చూసారు కదా క్రూయిజ్, వైజాగ్ నుండి చెన్నై ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వెళ్తున్నాయి షిప్స్. అలాగే వైజాగ్ టు ముంబై కూడా వెళ్తాయి. సో వైజాగ్ అనేది నెంబర్ 1 సిటీ అవుతుంది సౌత్ లో త్వరలో. ఓకే థ్యాంక్ యూ.